కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తలలేక ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి చిన్నచూపు ఉందని, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందించింది. జూలై 2న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్లతో కూడిన బృందం క్రాంతికుమార్ నివాసానికి వెళ్లి ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచి అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతికుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో వైద్య పరీక్షలు చేయించి తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ పంపిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పించారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడికి చిన్నచూపు ఉందని, క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మంచి రాజ్యాంగబద్ధంగా అందించాల్సిన ప్రయోజనాలను కూడా ఇప్పటివరకు అందించలేదని, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి పట్ల చూపించిన ప్రేమకి గాను వాళ్ళ పిల్లలకు ఆర్థిక సహాయం చేయాలని, ఆరోగ్యపరంగా అన్ని విధాలు అండగా ఉండాలని చెప్పి జగనన్న నిర్ణయించుకున్నప్పుడు ఇవాళ మా అందరినీ అవినాష్ అన్న అధ్యక్షతన ఇక్కడ పంపించి వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశారు. ఆడపిల్లకి 2 మగ పిల్లలకు కూడా. ఎన్ని చేసినా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం అయితే మనం ఎవరూ తీర్చగలిగే పరిస్థితులు కూడా కాదు. కానీ ఇక్కడ తారతమ్యం, వ్యత్యాసం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు సాయి కుమార్ గారు వాళ్ళ ఆ బాబు వాళ్ళ అమ్మగారిని పిలిచి కూడా కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడడం జరిగింది. అదే సిఐ బాధితుడు కూడా ఇతను క్రాంతి కుమార్ కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని దగ్గరికి మైకు దొరికితే ఎగిసిపడే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పుకునే ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన సందర్భం కానీ, ఆ కుటుంబానికి పరామర్శించడం కానీ, అదే వెంకటేశ్వరరావు అన్న గతంలో కూడా చెప్పారు, డైరెక్ట్ జగనన్నకే చెప్పారు, అన్న 19లో మాకు తెలుసో తెలియకో 24లో సపోర్ట్ చేశాను, కానీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా బాధపడతా ఉన్నామన్నాను. మరి మీకు సపోర్ట్ చేసి మీతో నిలబడిన వ్యక్తిని వాళ్ళ కుమారుడు చనిపోతే ఒక సిఐ అతని పట్ల దాష్టీకంగా వ్యవహరించితే మీరు పట్టించుకోకపోగా, మీడియా దొరికితే హావభావాలు వ్యక్తం చేస్తూ మాట్లాడే హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఇంతవరకు నిక్కి చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఉన్న వివక్ష మనం అందరం చెప్పదగింది కూడా కాదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా దళితుల పట్ల ఆయన ఒక చిన్న చూపు భావంతో ఉన్నాడు, ఎప్పుడు ఓట్లుగా చూస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాడంటే, ఈ రాష్ట్రంలో ఒక 5 ఏళ్ళు పంట పండించవచ్చు, ఆ సంపద అంతా దోచుకోవచ్చు, అంటే వ్యవసాయం అన్నమాట, రాజకీయ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో సంపద అంతా కూడా దోచుకోవచ్చు. 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గమనించండి, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిని 4 సార్లు అని చెప్తా ఉన్నాడు కదా, ఇచ్చిన హామీ మళ్ళీ రిపీటెడ్గా ఇవ్వరు. ఒకరు 4 హామీలు ఇస్తే దానికి రిలేటెడ్గా కాకుండా ఇంకో 10 హామీలు, అంటే ప్రతిసారి కూడా పెంచుకుంటా ఇంకా 4 అదనం చెప్పుకుంటా, అంటే గత పాలనని మళ్ళీ కొనసాగిస్తాననే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిలాగా, రాజశేఖర రెడ్డి గారిలాగా చెప్పలేడు. ఎందుకంటే ఈ హామీలు నెరవేరవు కాబట్టి. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా నరమేధం, నరకడం, చంపడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ఆయన అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు. లోకేష్ ఏదో చెప్తా ఉన్నాడు, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు లోకేషే ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, సకల శాఖలకు ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది నడవాలి. అందుకే ఇది రాష్ట్రంలో ఈ నరమేధం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మరి గతంలో చేసిన దానికంటే లోకేష్ పెత్తనం తీసుకున్న దానికి తర్వాత 3 దారుణంగా మరి దిగజారిపోయారు. ఇవాళ మహిళల పట్ల అయితేనేమి, చిన్నపిల్లల పట్ల అయితేనేమి, జ్ఞానేశ్వర్ అనే ఒక పిల్ల అయితే 35 రోజులు నాకు పరిజ్ఞానం ఉంది, టెక్నాలజీ, నేను విజనరీ అని చెప్పుకుని ఒక పాపను కనిపెట్టలేకపోయాడు మహానుభావుడు. మరి ఇంకెప్పుడు కనుక్కుంటారో నాకైతే తెలియదు. కానీ అలాగనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క విషయం పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం,
ఒక షూటింగ్ పెడతాడు. షూటింగ్ పెట్టి ఆ షూటింగ్లో ఒక 5,000 10,000 వాళ్ళకి ఇవ్వడం, ఆ షూటింగ్ చేపల కూర వండడం, టీ పెట్టడం, ఇలాంటివన్నీ తగిలించుకొని ఒక 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం. ఈయన మాత్రం 1,50,00,000 ఖర్చు రాసుకుంటా ఉంటాడు. ఈయన వెళ్ళినందుకు 1,50,00,000 ఖర్చు, టీ పెట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు 5,000 10,000 ఇస్తూ ఉంటాడు. అంటే రోజు ఒక షూటింగ్ మూడ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయాడు కాబట్టి ఆ షూటింగ్ మూడ్ అంతా ఈయన నడుపుతూ ఉన్నాడు. నువ్వు ఆగు, నేను చేస్తాలే అని చెప్పి. అలాగనే ఈ రాష్ట్రంలో హడావుడి పబ్లిసిటీ తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. రాష్ట్రంలో సంపద అంతా దోసుకునే పనిలో బిజీగా ఉండి ఆ సంపద అంతా కూడా దేశ విదేశాలకు తరలించి అక్కడ దాచుకునే పనిలో లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ బిజీ అయితే ఈ మరి గ్రౌండ్ స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి తిట్టడం, కొట్టడం, నరకడం, చంపడం అన్నట్టుగా కార్యకర్తలు అన్నట్టు సొంత పిల్లలను కూడా పాము సొంత పిల్లలను కూడా కాటేస్తుందని ఇవాళ సొంత వ్యక్తులను కూడా చంపుకునే స్థితికి పడిపోయారు వాళ్ళు. అంటే రేపు రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి పాలనకి శరమగీతం పాడి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి, దేవుడిగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన యొక్క ధారాళత్వాన్ని, తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని, క్రైస్తవ ప్రేమని ఈ కుటుంబం మీద చూపించాడు. ఇది నిజంగా ఈ ప్రపంచంలోని దళిత సామాజిక వర్గం అంతా కూడా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఓ సరైన నాయకుడి యొక్క నాయకత్వంలో ఓ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నామన్న ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆర్థిక సహాయంలో బహుముఖంగా దాన్ని ఆచరణాత్మకంగా చేయించడంలో నా సోదరుడు, ఇక్కడ స్థానిక అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ గారు చూపించిన చొరవకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం సంపూర్ణంగా వారికి మేము నిండు మనసుతో నమస్కారం చెప్తున్నాం. అలాగే నా తోటి ఎస్సీ విభాగం కూడా ఈ కార్యాచరణలో దగ్గరుండి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో స్థానిక మరో శాసనసభ్యులు విష్ణు గారు, ఇక్కడ లేకపోయినా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి జగనన్న, జగన్మోహన్ రావు అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడంలో ఎవరి పాత్ర వారు పోషించినందుకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీ విభాగం తరఫున, పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబం తరఫున నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా మీడియా సాక్షిగా నేను సంపూర్ణంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఒక సామాజిక బాధ్యత. క్రాంతికుమార్ని రౌడీ షీటర్ని చేశారు, క్రాంతికుమార్ని గంజాయి అమ్మమని ప్రలోభ పెట్టారు, క్రాంతికుమార్ని డ్రగ్స్ అమ్మమని బలవంత పెట్టారు, క్రాంతికుమార్ని మర్డర్లు చేయమని, రౌడీ అంటే సెటిల్మెంట్లు చేయమని పదే పదే స్థానిక సిఐ బలవంత పెడుతుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఓ బలహీనమైన కుటుంబంలో పుట్టిన తను ఆవేశపూరితమైన ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ముగ్గురు జీవితాలు రోడ్డు మీద పడినాయి. ఓ భార్య, ముగ్గురు చిన్నపిల్లల యొక్క జీవితాలు. అలాగనే పెద్దవారైన వెంకటేశ్వర గారు, వారి సతీమణి గారు కూడా స్వతంత్రంగా ఏ సంపాదన లేని పేదవాళ్ళు. ఆయన ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘకాలం జాతి కోసం పోరాటం చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుటుంబంలోనే ఇంత ఘోరం జరిగితే ఈ దుర్మార్గ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన సామెతగా మొద్దు నిద్రపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నాకు గుర్తున్న మేరకు చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో నేనే పెద్ద మాదిగిని, నేనే మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మేళ్లు చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున రాష్ట్ర రాజధానిలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. పేరుపోగు క్రాంతికుమార్ యొక్క కేసుని నీరుగార్చడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఈ కేసుని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి నేనున్నానని నిరూపించాడు, చూపించాడు, చేశాడు. ఈ రోజున తనే స్వయంగా జేబులో నుంచి డబ్బులో 10 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. ఓ 5 లక్షల రూపాయలని ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఇద్దరు కుమారులకి చెరొక 2.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి 10 లక్షల రూపాయల
ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత డబ్బులను ఆ కుటుంబానికి సహాయం చేశాడు. నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేర్స్ని పూర్వపరాలు పరిశీలించి తదుపరి SC/ST కేసుగా కన్వర్ట్ చేశారు. మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును వదలడానికి తెలుసు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పోరాడతామని తెలుసు. పేరుపో క్రాంతికుమార్ ఆత్మశాంతి కలిగించేదానికి నిరంతరం కృషి చేయాలనే నిర్ణయానికి వచ్చిన తదుపరి అప్పుడు ఈ ప్రభుత్వం మేల్కొని ఆర్థిక సహాయం ఆ SC/ST అట్రాసిటీ కేసు మాత్రమే పెట్టగలిగింది. క్రాంతికుమార్ గారికి వారి కుటుంబానికి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో అనేది కాకుండా మానవీయ కోణంలో ఈవేళ వాళ్ళకి సహాయాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి ఇది ఉదాహరణ. ఆయన సూసైడ్ వీడియో మాట్లాడి చనిపోయిన తర్వాత కూడా దాన్ని సుమోటోగా కేసు చేయలేదు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే ఆత్మహత్యకి ప్రేరేపించారంటే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, అందులో విభాగాలే. కానీ ఏం చేశారో చూసాం. ఎన్ని రోజుల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దీని పట్ల తూతూ మంత్రంగా ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో చూసాం. దీని తర్వాత జరిగినటువంటిది సాయిది చివరికి బూడిదిమ్మని అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి చూసాం. నిన్న వచ్చిన సంఘటన గుంటూరులో వివస్త్రం చేశారు ఒక మహిళల్ని. తెలుగుదేశం నాయకులు వివస్త్రం చేసిన 2-3 రోజుల తర్వాత కూడా బయటికి రాలేదు. అంటే అసలు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఇంతకుముందు మహిళలకి ఏమన్నా జరిగితే అది చేస్తాం ఇది చేస్తాం మేమైతే అని చెప్పిన మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఎక్కడున్నారు? వివస్త్రం చేస్తే 3 రోజుల తర్వాత కూడా అది బయటికి రాలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు? ఇది అందరం అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారన్నదే. దీనికి వాళ్ళు తమ బంధాలను కానీ తారతమ్యాలను కానీ చూడట్లేదు. నిన్నే చూసాం కదా మనం ఒక సంఘటన. ITDPకి పనిచేసినటువంటి ఒక కార్యదర్శి మణిరత్నం, ఆ అబ్బాయి ITDPకి పనిచేశాడు, కార్యదర్శి స్థాయిలో ఉన్నాడు. అతన్నే వేటాడి నూజివీడులో కారుతోటి గుద్దటమే కాకుండా రాడ్లతోటి కొట్టి చేశారు. ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళనే. అంటే వాళ్ళ అధికార దాహానికి కానీ వాళ్ళ అవినీతికి కానీ అరాచక పాలనకు కానీ అడ్డం వస్తే ఎవరిని ఉపేక్షించరు. దురదృష్టవశాత్తు ఇతను కూడా పాపం దళితుడయ్యాడు. మణిరత్నంకున్న పేరేంటి? మంచోడు అంటే అందరికీ తెలుస్తారు. ITDP కార్యదర్శి సొంత పార్టీ వాడినే ఇలా చేశారు. ప్రశ్నిస్తే ఏంటి ఇలా జరుగుతుంది అని మాట్లాడితే, సమాజం కోసం ప్రజల కోసం మాట్లాడితే గుద్దేశారు. నిన్న దురదృష్టవశాత్తు మన నందిగాంలో కూడా ఒక BC నాయకుడు, గత 2 దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుడు విప్పు ముందు, నందిగామ ప్రజాప్రతినిధి ప్లస్ విప్పు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే పాము తన పిల్లలను కూడా తినేస్తుంది. అలాగే వాళ్ళ అధికార మదానికి అరాచకానికి అవినీతికి అడ్డం వస్తే తమ భేదాలు ఉండవు. దురదృష్టవశాత్తు వీళ్ళంతా ఎవరయ్యారు? నేను అతను BC నాయకుడు అయ్యాడు, మణిరత్నం SC అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల పార్టీగా, ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వేటిని వదలకుండా ప్రజలకు తెలియజేస్తున్నారు. విజయవాడ కృష్ణలంక CI నాగరాజు కారణంగానే బల్వన్ మరణం చెందిన నా బిడ్డ క్రాంతికుమార్ విషయంలో వైఎస్ఆర్ పార్టీ చాలా స్పీడ్గా స్పందించింది. మా కుటుంబానికి అండగా నిలబడే విషయంలో YSRCP పార్టీ అధినేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మా కుటుంబ సమస్యలు అడిగి తెలుసుకొని మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజున ఒక 10 లక్షల రూపాయలు నా మనవాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అంతో ఇంతో మేము సహాయకారిగా ఉంటాం, మీ బిడ్డల ఆరోగ్యాన్ని కూడా మేము పట్టించుకొని చూపిస్తాం,
అని చెప్పి భరోసా ఇచ్చిన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎస్సీసీఎల్ నాయకులు సుధాకర్ గారు, అట్లనే నందిగం సురేష్ గారు, జగన్మోహన్ రావు గారు, అలాగే కనకారావు గారు, కొమ్మూరి కనకారావు గారు, ఇట్లా పెద్దలందరూ కూడా ఈరోజున ఇక్కడికి వచ్చి మేమంతా కూడా ఎస్సీసీఎల్ విభాగం తరపున ఒక దళితుల మొత్తం ఏదైతే మేము మాలమాదిగలు ఉన్నామో ఐకమత్యంగా నీ బిడ్డ విషయంలో మేము అండగా ఉంటామని వాళ్ళు ఇచ్చిన భరోసాకి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నా. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఒక రథసారథిగా నడిపినటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఎంతో సీనియర్ నాయకులు. విజయవాడ నగరంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంది. ఆయన చేసినటువంటి సేవలు కూడా ఈ నియోజకవర్గానికి మేము మరవలేం. ఆయన కుమారుడైనటువంటి దేవినేని అవినాష్ గారు మా ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటు ఎస్సీసీఎల్ విభాగం కానీ ఒక నియోజకవర్గ పరిధిలో కానీ అదేవిధంగా డివిజన్ స్థాయిలో రెహనా మేడం కానీ అదేవిధంగా మన మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇట్లా అందరూ కూడాను పేరు పేరున మా కుటుంబానికి అండగా నిలబడి వారు ఈరోజు చేసినటువంటి సహాయానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ మరి నా బిడ్డ విషయంలో ప్రతి ఒక్కళ్ళు తరలి వచ్చి ఈరోజు ఇక్కడ కొంతమంది లేకపోవచ్చు కాక వారందరూ మా కుటుంబానికి అండగా నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరికీ పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.